నీ వీడియోస్ అంతా నువ్వు ఎలా షూట్ చేస్తావు? జస్ట్ ఒక చిన్నగా ఒక గోప్రో ఉంది సార్, అది ఒకటే ఉండేది. ఇదేనా? ఈ గోప్రో ఉంది. ఓకే. తర్వాత ఒక మొబైల్. కాస్ట్ ఎంత? ఇది నేను తీసుకున్నప్పుడు 42,000 సార్. ఇది లోన్ లో తీసుకున్నాను, మా ఫ్రెండ్ లోన్ లో తీసినాడు. ఒక 2-3 EMIs నేను కట్టినాను, తర్వాత కట్టే కదండి ఆయనే కట్టుకొని పోయినాడు. ఇది ఒక కెమెరా ఉంది. మళ్ళీ ఒక వివో V19 అని చెప్పి ఇది ఒక 2020లో తీసుకున్న, 5 years అయింది. ఎంత ఈ ఫోన్ కాస్ట్? అప్పుడు 22,000 ఏమో ఉంది సార్. ఇప్పుడు డిస్ప్లే పోయింది, ఎందుకంటే కంటిన్యూస్ మొబైల్ నావిగేషన్ పెట్టుకొని వర్షం పడినప్పుడంతా నీళ్ళు పోయి డిస్ప్లే అవుట్ సైడ్ పడిన ఏమి తెలియలేదు. అది చూసుకొని పోవాలి. ఒక యూట్యూబర్ అంటే మినిమం, ఒక ట్రావెలర్ యూట్యూబర్ అంటే గెజెట్స్ కి ఒక 3 to 4 lakhs పెట్టాలి. బట్ అదే ఏమి లేదు, ఉండే దాంట్లోనే మేనేజ్ చేసుకొని పోతా ఉన్నాను సార్. గెజెట్ పైన వేసే ఇన్వెస్ట్మెంట్, ఆ అమౌంట్ ని ట్రావెలింగ్ పైన అండి ఇంకొంచెం ఎక్కువ ట్రావెల్ చేయండి అని నేను చెప్తాను సార్. స్టాండర్డ్ హోటల్లో స్టాండర్డ్ ఫుడ్ మనం ఆల్రెడీ ఇంట్లో కంఫర్టబుల్ గా ఉంటాము, బట్ అవుట్ సైడ్ పోయినప్పుడు ట్రావెలింగ్ పోయినప్పుడు ఒక 1 week or 10 days అడ్జస్ట్ చేసుకుని ఇంకా ఆ అమౌంట్ ని ఇంకొంచెం మీరు రిడ్యూస్ చేసుకుని ఇంకొంచెం లాంగ్ జర్నీ చేయండి అని నేను చెప్తాను. ఎవరైనా ఆపి అంటే నీకు ఏదైనా సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా ఇంటికి పిలిచి నీకు, ఎందుకంటే హోమ్ మిస్ అయ్యి నువ్వు 2 years అయింది, సో ఎవరైనా ఇంటికి పిలిచి నీకు ఫుడ్ అవి ఎవరైనా ఆఫర్ చేశారా? చాలా జాగాలో జరిగినాయి సార్. అలా ఒక చోటు ఏమీ లేకుండా పోతా ఉంటాను, నెక్స్ట్ ఏమైతుంది, ఒకసారి డబ్బులు ఉండేది, ఫుడ్ కూడా ఉండేలేదు. బట్ నేను ఎవరి దగ్గర నా ఫుడ్ కూడా లేదని ఎవరికి నేను ఫోన్ చేసి చెప్పను, ఏం లేదు. నాకు అమౌంట్ కావాలని చెప్తాను, నాకు ఫుడ్ లేదని మాత్రం నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. అనుకుని పోతా ఉంటాను, ఏమైనా తెలుసు ఎవరో సార్. నాకు చాలా సార్లు ఆల్మోస్ట్ ఒక more than 100 times ఈ ఎక్స్పీరియన్స్ అయింది. ఎవరు వస్తారు, ర్యాండమ్లీ వస్తారు, నేను ఎవరో తెలియదు, ఆయనకి నేను ఎవరు తెలియదు, చూస్తారు, మాట్లాడతాడు, ఆపుతాడు, ఏమో ఏదో ఒక ఫుడ్ కానీ ఒక ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఇచ్చేస్తారు. అది ఎలా అవుతుందో తెలీదు, అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ఫస్ట్ టైం సార్ నాకు మేఘాలయలో ఒక పెద్ద అమౌంట్ అంటే 10,000 rupees నాకు హైయెస్ట్ డొనేట్ చేసిన వాళ్ళు హైదరాబాద్ వాళ్ళే. వాళ్ళు యాక్చువల్లీ బెంగళూరులో ఏమో కాలేజ్ స్టడీస్ చేసుకున్నారంట, వాళ్ళు USA లో ఉంటారు, ఏమో సమ్ వర్క్ చేస్తున్నాము. ఇట్లా నన్ను బండి అంతా చూసి మాట్లాడి ఏం చేస్తున్నా అంటే, ఇట్లా ఎవరైనా స్పాన్సర్ అంటే ఎవరు లేదు సార్ అంటే, ర్యాండమ్లీ హైయెస్ట్ అంటే ఆయన, ఇది వరకును హైయెస్ట్ అంటే 10,000 rupees నాకు ర్యాండమ్లీ డొనేట్ చేసినంత ఆయన సార్. ఓకే. లోవెస్ట్ ఉన్నారు సార్, 50 rupees చేసిన వాళ్ళు ఉండదు. జర్నీ వాళ్ళకి ఇష్టమయ్యి, నేను చేసిన పని వాళ్ళకి ఇష్టమయ్యితే వాళ్ళు ఎవరైనా డొనేట్ చేస్తారు. నేను ఎవరిని అడిగకపోను సార్. నాకు కావాలంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా నేను అప్పు తీసుకుంటాను, ఎవరి దగ్గర రోడ్ల పైసి నాకు డబ్బులు కావాలి, ఇంతవరకు నేను ఎవరిని అడిగాను.